ఇలా 3 ఎగ్గులు కొట్టేసుకోవాలి. చాలు. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, చిల్లీ ఇవన్నీ ఆయిల్లోకి వేసుకున్నాం. వంకాయ రైస్ ఇలా కలుపుకునేయాలి. చిల్లీ, వెల్లుల్లి వేసుకుంటున్నాం. తెల్లగడ్డ, పచ్చిమిర్చి వేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకుని ఇందులో సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుంటాం. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ఇవి కూడా ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకున్నాం. కోడిగుడ్డు ఇలా వేయించుకునేయాలి పొడి పొడిగా. ఆనియన్స్ తొందరగా మగ్గేందుకు ఉప్పు కొంచెం అంత సాల్ట్ వేసుకున్నాం. నేనైతే పోపు దినుసులు ఏం వేసుకోలేదు, మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు పోపు దినుసులు. నేనైతే న్యాచురల్గా చేసుకుంటున్నాను. ఆనియన్స్ మగ్గిన ఇందులోకి రైస్ వేసుకుంటాను. ఇందులో కొద్దిగంత పెప్పర్, అలాగే కొద్దిగంత కారం, అలాగే ఎగ్గు కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ రైస్ కలిసేలాగా కలుపుకున్నాం. ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టి కలిపినాక చూపిస్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఆవకాయ ఫ్రైడ్ రైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టి.